హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. సో ఇది మా అత్తగారి ఊరు, పాతిల్లు అన్నమాట. మేము ఉండేది ఇంకో దగ్గర. ఇది పాతిల్లు, కొత్తిల్లు ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. వెదర్ చాలా బాగుంది. మొత్తం ఇక్కడ చెట్లు ఉన్నాయి, వంకాయ చెట్లు, మిరపకాయ చెట్లు, సోరకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్టు, వంకాయ చెట్టు చూడండి. వంకాయ చూడండి, ఇలా వెజిటేబుల్స్ మనకు ఎంత మంచిగా పండించినాయి మనం తినచ్చు అన్నమాట. తోటకూర చూడండి, తోటకూర అక్కడ దాకా ల్యాండ్ ఉంది, అక్కడ దాకా ఈ మొత్తం ఈ హౌస్ మొత్తం పెద్దగా ఉంటుంది. లోపల మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తా. జామ చెట్లు రెండు బాత్రూమ్స్. ఇక్కడికి రండి. టమాటో చూడండి, అన్నీ మంచిగా పండించి వావ్ ఇలా అన్నమాట. మంచిగా ఎలా అంటే మందు లేకుండా అప్పుడప్పుడు వస్తాయి, పండినాక తినచ్చు. తులసి, అయ్యో పప్పాయ, రెండు పప్పాయ చెట్లు ఉన్నాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి మా ఆడబిడ్డ, ఒకటి నేను. పొట్టి కొంచెం పొట్టి పొడి. ఈ చెట్టు మనది కాదు, పక్క చెట్టు. ఇక కనకాంబరాలు పెట్టుకోవచ్చు అన్నమాట. జామ చెట్టు, టమాటోలు, ఇవన్నీ చూపిస్తానండి. ఇగ్గో కొంచెం నన్ను కూడా చూపెట్టండి. ఇదిగోండి ఇటు మిరపకాయలు. ఇగో పండు మిర్చి, పండు అయిపోయింది, దీన్ని కట్ చేయాలి. ఇక ఇవి జీలకర్ర మెంతులు కదా, అదే కదా, ఆవాలు అన్నమాట. ఇలా ఊర్లలో పల్లెటూరులో మంచిగా కొంచెం అవైలబుల్గా అన్నీ మనకు హ్యాపీగా దొరుకుతాయి అన్నమాట. మంచిగా వంకాయలు, పోపు గింజలు, మిరపకాయలు, సోరకాయలు, పత్తి, దూడి చెట్టు. సో ఆల్మోస్ట్ కొన్ని కూరగాయలైనా మనకు అవైలబుల్గా ఉంటాయి. టమాటో, మిర్చి, వంకాయలు, సొరకాయలు, చిక్కుడుకాయలు. సో ఇదన్నమాట పచ్చగా మంచిగా. ఈ వెనకాల టేక్ చెట్టు ఉంది చూడండి, మావే. మర్చిపోయిందండి. కమన్ ఇక గోరింటాకు, ఏ బాధ లేదండి. పండగ వస్తే గోరింటాకు తెంపుకొని మంచిగా పెట్టుకోవచ్చు. చూడండి ఎర్రగా మంచిగా వండుతాయి. టేక్ చెట్లు 1 2 3 4 5 6 7 8 ఇక్కడ నుంచి అక్కడ దాకా. అవన్నీ కాదు, ఇక్కడ నుంచి లైన్ మొత్తం. సో ఇదన్నమాట అంతర్గాం. దిస్ ఈస్ అంతర్గాం ఏరియా, మై విలేజ్. 10 years బ్యాక్ వచ్చిన, ఇప్పుడు పర్మనెంట్గా వచ్చిన. సో ఇది ఇక్కడ పాటిల్లు కాడ ఇట్లుంటుంది, కొత్తింటి కాడ ఇట్లుండదు. జస్ట్ హౌస్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఆయిల్ కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఇది కూడా లోపల చూద్దాం, అట్లా విజిట్ చేద్దాం. ఫాస్ట్ మా అత్తయ్య సే హాయ్. రూమ్స్ మంచిగా పెద్ద ఉంటాయి. గ్యాస్ ఇక్కడ మంచిగా పంట బియ్యం వస్తాయన్నమాట మాకు. ఇవన్నీ బస్తాలు అన్నమాట, బస్తాలు. అత్తమ్మది బీరువా, దేవుడు.
ఇక్కడ దండం పెట్టుకుంటాం. పెద్దవార దేవుడు ఇంత ముందే పరోటా చేసినాం. హాయ్ మేఘన, హాయ్ అర్చన. అంటే ఏం పేర్లో తెలియదు. ఏమి ఇంకో ఆడబిడ్డ. మా అసలు ఆడబిడ్డరా వద్దా? రాను. అరే హాయ్ రా.